వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ అంటూ మోసాలు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ ని ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇంతవరకు దొరకని వాళ్ళని బాపట్ల పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఆ కేసు వివరాలేంటో ప్రస్తుతం అక్కడ బాపట్ల నుంచి మన ఎస్కే రసూల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఐటీలో పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో ప్రకాశం జిల్లాలో కూడా ఐటీ ఎస్ఐగా పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల పనిచేస్తున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఏ విధంగా మనం మోసపోతుంటాం, సైబర్ క్రైమ్ లో ఎలాంటి నేరాలు జరుగుతుంటాయి, అన్నిటికన్నా ముందు ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద బాపట్లకి ఎలాంటి కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు అనే విషయాల్ని రసూల్ గారిని తెలుసుకుని. రసూల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్, ఈ డిజిటల్ అరెస్ట్ అంటూ ఈ కొత్త ట్రెండ్ ఒకటి వచ్చిందండి, కొత్త ఎంబో ఇది. ఇందులో సార్ ఒక పర్టికులర్ గా ఏజ్ పీపుల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా చేయడం, కొన్ని కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు వాళ్ళు. కానీ దేశంలో చాలా ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ లేదు. అంటే సాధారణంగా ఓటీపీ మోసాలకు గానో, లేదా ఆన్లైన్ ఫ్రాడ్ గో, లేదా లేదు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో తీసుకొస్తున్నారు. కానీ డిజిటల్ అరెస్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఇంతవరకు ఏ స్టేట్ పోలీసులు పట్టుకున్నట్టుగా ఇంతవరకు రికార్డ్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల పోలీసు ఫస్ట్ టైం మీరు పట్టుకున్నారు. అసలు మీ కంప్లైంట్ ఎలాగొచ్చింది, కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చిన తర్వాత లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అందరికీ నమస్కారం సార్. ఈ బాపట్ల జిల్లా ఎస్పీ అయిన తుషార్ డుడి గారు వచ్చి ఒక 6 months అయింది సార్. సార్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చెప్పేది ఒకటే మాట, మనము ఎన్ని చేసినా కానీ రీసెంట్లీ డిజిటల్ అరెస్ట్ అనే వాటి మీద చాలా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వాటిలో చాలా మంది అమాయకులు అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి హోప్ అనేది ఇవ్వాలి మన తరపు నుంచి అని చెప్పి సార్ దాని మీద ఫోకస్ చేసి కొత్తగా ఒక టీం అంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ డిజిటల్ అరెస్ట్ కేసులు ఈ మధ్య కాలంలో చూస్తే మాకు చాలా వరకు కేసులు వచ్చాయి. వీటిల్లో ఈ రీసెంట్లీ ఒక కేసు మన సార్ పర్సనల్గా ఎవ్రీడే సమీక్ష ఇచ్చేవారు దీని మీద. ఇప్పుడు ఒక కేసు ఒకటి మనకు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, అంటే 72 years ఉంటాయండి అతనికి, వరప్రసాదరావు గారని చుండూరు లిమిట్స్లో ఉంటారు పెద్దవారు. ఇతను హిస్టరీలో ఎప్పుడు పెద్ద ప్రొఫెసర్, ఇతను గవర్నమెంట్ ప్రొఫెసర్, ఎప్పుడు ఎటువంటి తప్పు చేసింది కూడా లేదు ఇతను. ఇలాంటి వ్యక్తికి ఒక వాట్సాప్ కాల్ ద్వారా ఒక కాల్ వచ్చి, ఆ కాల్లో ఒక సైబర్ పోలీస్ యూనిఫామ్లో ఒక ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, నేను సిఐడి పోలీస్ ఆఫీసర్ని, మీకు ఇట్లా కేసు రిజిస్టర్ అయింది, మేము డిజిటల్ మీకు పార్సల్ వచ్చింది, దాని మీద మీకు ఒక కేసు రిజిస్టర్ చేయబోతున్నాం, మేము త్వరలో అరెస్ట్ చేస్తున్నాము అని బెదిరింపు ధోరణితో మాట్లాడడం వలన అతను ఆ వయసులో, ఒక సీనియర్ సిటిజన్ వయసులో అతను భయపడిపోయి నెమ్మదిగా అతను 74 lakhs రూపీస్ అతనికి డిపాజిట్ చేయడం జరిగింది. అంటే ఎంత ఇంకా టైంలో చేశారండి? సార్ టైం ఎంత పట్టింది ఆ రోజు 74 lakhs కి? యాక్చువల్లీ సార్ ఇతను ఆల్మోస్ట్ 15 days నుంచి చేస్తున్నాడు అమౌంట్, కొద్దిగా వేస్తున్నాడు సార్. ఇతను ఫస్ట్ 5 బ్యాంక్, మొత్తం 5 బ్యాంకులకి వేసాడు సార్ ఇతను అమౌంట్స్ కూడా. వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఒకే బ్యాంక్కి మొత్తం అమౌంట్ తెప్పించుకోరండి. వీళ్ళు ఒక ఒక సిస్టమేటిక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఒక బ్యాంక్కి లింక్ పంపిస్తారు, ఆ బ్యాంక్ అకౌంట్ తెప్పించుకుంటారు. అట్లా 5 accounts తెచ్చిన తర్వాత ఇంకా థ్రెటనింగ్ చేస్తున్నారు అతన్ని, ఇంకా 20 lakhs కావాలని చేసినప్పుడు టైంలో వాళ్ళ పిల్లలు కూడా మంచి స్టడీస్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అప్పుడు చెప్పారు అతను, అమ్మ ఇట్లా నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. అతను ఇంట్లో కొన్ని వస్తువులు కూడా అమ్మి తెచ్చి కట్టాడనమాట ప్రోడక్ట్కి. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ పోలీసులు అప్రోచ్ అవ్వగానే మాకు ఇమీడియట్లీ అప్పటికప్పుడే అతని దాని నుంచి ఒక కంప్లైంట్ మన సైబర్ పోర్టల్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సైబర్ పోర్టల్ రిజిస్టర్ చేసిన తర్వాత అతనికి గోల్డెన్ అవర్ దాటిపోయింది. అక్కడ గోల్డెన్ అవర్ అంటే ఒకటి ఉంటుంది మన సైబర్ పోలీసులు. గోల్డెన్ అవర్ అంటే అఫెన్స్ జరిగిన 1 గంట లోపలే చేస్తే గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ గంటలో మనం చేస్తే ఎంత అమౌంట్ కొట్టుకుని అంత అమౌంట్ని ఫ్రీ చేయగలుగుతాం. ఇతను 74 lakhs కూడా మేము చాలా ఫాస్ట్గా కంప్లైంట్ ఎంటర్ చేసిన 15 days దాటిపోయినా కానీ కంప్లైంట్ ఎంటర్ చేసుకొని పర్సనల్గా ప్రతి బ్యాంక్ హోల్డర్స్తో మాట్లాడి, మనం త్రూ ఫోన్ కాల్ ద్వారా నోడల్ ఆఫీసర్తో మాట్లాడి చేయడం వల్ల ఇమీడియట్లీ మేము 19 lakhs రూపీస్ని అతన్ని ఫ్రీ చేయగలిగాం. అప్పటికి 74 lakhs కూడా. తర్వాత ఈ 19 lakhs లీజ్ చేసిన తర్వాత ఒక అమౌంట్ పక్కన పెట్టి, తర్వాత ఈ బ్యాంక్ యొక్క 5 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయన్నమాట. ఈ 5 బ్యాంకులు ఒకసారి సార్, ఇప్పుడు మనం ప్రస్తుతం గతంలో ఎస్పీ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూద్దాం. ప్రెస్ మీట్ అయిన తర్వాత కేసు ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశారు విషయాన్ని రసూల్ గారు అడుగుతాం. సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా, మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది. దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి. సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్, ఐ కెనాట్ బ్రీఫ్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేసాము, అమౌంట్ ఫ్రీజ్ చేసాము, ఇద్దరు మాకు దొరికారు. సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి, కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము, వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, కానీ దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్.
ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో. మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి. బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఎమోషన్ని, గ్రీడ్ ఉంటుంది, నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే భయం ఉంటుంది. వాళ్ళు ఏమి చేయలేదు. ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్సల్ రాలేదు, ఏమి లేదు, కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది, రేపు నేను జైలుకి పోతాను, ఏమి అవ్వచ్చు ఇలాంటి. సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే 1930కి చేయండి, 100 డయల్ చేయండి, 112 డయల్ చేయండి, మాతో కన్ఫర్మ్ చేయండి. ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు. బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు. ఈ డిజిటల్ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ లో చూస్తాం. ప్రెస్ మీట్ తర్వాత ఇప్పుడు రసూల్ గారు చెప్తున్నారు, కంప్లైంట్ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఎక్కడో దాక్కున్న రాజస్థాన్ లో ఉన్న వాళ్ళని ఎలా పట్టుకొచ్చారు విషయాన్ని రసూల్ గారు చెప్పండి. సార్ మీరు చెప్పండి సార్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఒక మీటింగ్ పెట్టి ఒక టీమ్స్ అరేంజ్ చేశారు. ఫస్ట్ మా సైబర్ క్రైమ్ టీమ్ ఒక టీం అరేంజ్ చేశారు. ఈ టీంలో మాకు ఫస్ట్ ఎలా చేసిందంటే, ఈ అమౌంట్ ఎన్ని బ్యాంకులకు వెళ్ళినాయి, ఆ బ్యాంక్స్ అకౌంట్స్ మొత్తం 5 బ్యాంకులకు వెళ్ళినాయి సార్. ఈ 5 బ్యాంకుల యొక్క లావాదేవీలు మొత్తం కూడా పరిశీలించమన్నారు. ఈ 5 బ్యాంకుల యొక్క లావాదేవీలు పరిశీలిస్తే వీళ్ళ మీద ఆల్మోస్ట్ 18 రాష్ట్రాల్లో కంప్లైంట్స్ ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో 43 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ మీద. అలాంటి అన్ని కూడా తీస్తే 13 crores ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం మీద ఇప్పటి వరకు. మన దేశం మొత్తం మీద 13 కోట్లు ఏది ఒక 3 months లోనే చేశారు ఎన్ని కూడా. ఆ ఎన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళ యొక్క బ్యాంకుల యొక్క కేవైసీలు తీసుకోవడము, వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్, అంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారనమాట. మనీ ట్రాన్సాక్షన్ చేసి నెట్ ద్వారా చేస్తారు కనుక ఐపీ అడ్రస్ ద్వారా కానీ, అదేవిధంగా ఏటీఎం విత్డ్రాలు ఎక్కడ చేశారు, రాజస్థాన్, ముంబైలో ఎక్కువ ఏటీఎం విత్డ్రాలు చేశారు. ఎక్కడ ఏటీఎం చేశారు, ఆ ఏటీఎం ప్లేస్లోకి వాళ్ళకి వీడియో ఫుటేజ్ తీసుకోవడము. ముందు మేము చేసిన మెయిన్ ఏంటంటే వీడియో ఫుటేజ్ సేకరించామండి. వీడియో ఫుటేజ్ సేకరించడం వల్ల ఎవరు ముద్దాయి అనేది ఒక ఐడెంటిఫికేషన్ తీసుకురాగలిగాం ఫస్ట్. తర్వాత ఈ కేవైసీలన్నింటిలో కూడా వాళ్ళ యొక్క డూప్లికేట్ ఫొటోస్ అన్నీ ఉంటాయి. దాని ద్వారా మనం ముద్దాయిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మాకు తుషార్ డూడి సార్ చెప్పింది మొదటిది ఏంటంటే, ఏటీఎం యొక్క ట్రాన్సాక్షన్కి వెళ్ళమన్నారు. ఏటీఎం యొక్క ఫొటోస్ తీసుకొని అప్పుడు ముద్దాయిలు ఐడెంటిఫై చేసుకున్నాం. ముద్దాయిలు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క హిస్టరీకి వెళ్ళి కేవైసీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ద్వారా, తర్వాత వాళ్ళ మెయిల్స్ వాడిన మెయిల్స్ ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం కూడా వెనక్కి బ్యాక్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ వెనక్కి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో రాజస్థాన్లో ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. బయట ఐడెంటిఫై చేసిన తర్వాత టీమ్స్, రాజస్థాన్కి ఒక టీము, ముంబైకి ఒక టీం పంపించాం అనమాట. ఇద్దరు ముద్దాయి రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత కూడా ఫీల్డ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. ఎందుకంటే ముద్దాయిలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఓన్లీ జస్ట్ ఒక ఫోన్ ద్వారానే వాళ్ళని మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఆ మనిషి ఎట్లుంటాడో మనకు తెలియదు, అట్లా ఏ విధంగా ఉంటాడో తెలియదు, ఏమి తెలియదు మనకు. అట్టి పరిస్థితుల్లో ఒక సెల్ ఫోన్ బేస్ చేసుకొని, ఒక ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మనం సీన్లోకి వెళ్తున్నాం. అట్టప్పుడు మనం చాలా వరకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎస్పీ గారు ఒకటే చెప్పారు వాళ్ళకి. ప్రతిరోజు ఎస్పీ గారు ఆల్మోస్ట్ రాజస్థాన్లో మా టీము 8 days స్పెండ్ చేశారు అక్కడ. 8 days స్పెండ్ చేసిన తర్వాత కూడా చాలా వరకు కూడా ఓపిక్గా, అంటే ఆ ముద్దాయి గురించి మాకు తెలిసింది, పలానా ఊర్లో ఉన్నాడని తెలిసింది, కానీ అతని ఫోటో మనం ఏటీఎం ద్వారా తీసుకోవడం జరిగింది. అతను బయటకు వచ్చే దాకా కూడా మా టీం అక్కడ వాళ్ళతో పాటు కలిసిపోయి ఉండి చాలా ట్యాక్టిఫుల్గా ఎస్పీ తుషార్ డూడి గారి నేతృత్వంలో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ప్రెస్ మీట్లో చూస్తుంటారు 7 lakhs రికవరీ చేయడం కూడా జరిగింది. ఈ ఇద్దరిని కూడా ఆ విధంగా మనము ఇన్వెస్టిగేషన్లో పార్ట్లో కూడా చాలా విధంగా చాలా కష్టపడి అది ఫీల్డ్లో కష్టపడారు. టెక్నికల్గా వచ్చేసరికి కూడా ఐపీ అడ్రస్ బేస్ చేసుకోవడం, ఏటీఎం విత్డ్రాల్ లెక్క చూసుకోవడము, ఫోన్ లొకేషన్ ద్వారా, కేవైసీల ద్వారా మనం వెళ్ళి ముద్దాయిలు ట్రేస్ చేయడం జరిగింది. దీనిలో రిమైనింగ్ ముద్దాయిలు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా త్వరలో చేస్తాం. ఓకే సార్, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? A1, A2 సార్ యాక్చువల్లీ A1, A2 కూడా సార్ యాక్చువల్లీ రాజస్థాన్ ఏరియాలో వాళ్ళు కూడా తిరగడం. ఒకటి రాజస్థాన్ ఉంది, ఒకటి అస్సాంలో ఉంది సార్. వీళ్ళ మీదుగా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ టీమ్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాయి. వీళ్ళని త్వరలోనే రిమైనింగ్ ముద్దాలుగా పట్టుకుంటాము. మనకు ఒకటి సార్ అసలు ఈ నేరాలు ఎటు జరుగుతాయండి దానికి సార్ అమౌంట్ అనేది డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఆలోచన ఎలాగొచ్చిందండి వాళ్ళకి? సార్ యాక్చువల్లీ సార్ డిజిటల్ అరెస్ట్ అనేది మా చట్టంలో ఎక్కడ లేదు సార్. అసలు అవును, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడ లేదు. కానీ నేను వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చెప్తాను సార్ వాళ్ళని అసలు ఎట్లా చేస్తారు ఈ ఫ్రాడ్ అనే దాని గురించి వాళ్ళు చెప్తాను. ఇంట్రాగేషన్ వాళ్ళు ఇంట్రాగేట్ చేసినప్పుడు చెప్పిందంటే, యాక్చువల్లీ వీళ్ళకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక గ్రూప్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి.
ఆ గ్రూప్ లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా పరిచయ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళకి మీ ఏరియాలో ఎవరైనా కానీ బాగా డబ్బున్న వాళ్ళు, అమాయకులు అనే వాళ్ళని కొంచెం వాళ్ళు చూసుకుంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. అట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే మనము వాళ్ళ విక్టిమ్ ని ఎంచుకుంటారు వాళ్ళు. అంటే అప్పుడు మీరు బాపట్లో ఉన్న ఆయన గురించి ఎవరు చెప్పారు ఆల్రెడీ? అంటే మనకి దొరికిన అతను లేయర్ 2 సార్. లేయర్ 1 అతను ముద్దాయి దొరికినప్పుడు మనకు మొత్తం ఇంట్రాక్షన్ వస్తుంది. అంటే అచ్చా, వీళ్ళు క్లారిటీ సిస్టమ్ వస్తుంది. చెప్పారు ఎట్లా చేస్తారు సిస్టమ్. ఆహా. సిస్టమ్ ఎట్లా చేశారంటే ఒక సోషల్ మీడియా ద్వారా కొంతమంది విక్టిమ్స్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి ఆ విధంగా ఈ అఫెన్స్ చేస్తారు. ఈ అఫెన్స్ చేసినప్పుడు మాట్లాడేది ఒకరి సార్. ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వ్యక్తి వేరే వ్యక్తి. వీళ్ళకి కొంతమంది వీళ్ళకి ఒక చైన్ సిస్టమ్స్ లాగా కొన్ని ఒకరు అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు విత్డ్రాల్ డ్రా చేసే వాళ్ళు ఉంటారు సపరేట్ గా, ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ అమౌంట్ మొత్తం వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి వేరే అకౌంట్ మెయిన్ అకౌంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇట్లా లింక్స్ ఉంటాయి అన్నమాట వీటిలో కూడా. అంటే ఇది కంప్లీట్ గా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎస్ సార్. ఇది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు చేసుకొని, అంటే ఒక మాట్లాడడానికి ఒక వ్యక్తి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక వ్యక్తి, అమౌంట్ విత్డ్రాల్ చేయడానికి ఒక వ్యక్తి, ఆ విధంగా ఆర్గనైజింగ్ క్రైమ్స్ లాగా దీన్ని చూస్తున్నారు. ఓకే సార్, ఈ కేసులో ఇంకా ఎంత రికవరీ కావాలండి? 26 lakhs దాకా ఆల్రెడీ రికవర్ అయిపోయింది సార్. రిమైనింగ్ ఆల్మోస్ట్ 48 lakhs ఉన్నాయి. సార్ ఒకసారి మన కేసు వివరాలు చెప్పండి. 15 రోజులు అని ఏ విధంగా ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారండి వరప్రసాద్ గారు? సార్ యాక్చువల్లీ సార్ వరప్రసాద్ గారు అంటే 15 రోజులు అంటే అతనికి అంటే ఇది చెప్పుకోలేకపోయాడు అతను. అంటే అతను సీనియర్ సిటిజన్, ఒక గౌరవమైన వ్యక్తి, చాలా మంచి ఉన్నత హోదాలో పనిచేసిన వ్యక్తి. ఇట్లా చేస్తే ఫస్ట్ ఒక అంటే సార్ ఒక పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ఎట్లా చేస్తారంటే ఈ సైబర్ క్రైమ్ లో ఫస్ట్ మన దగ్గర నుంచి ఒక చిన్న అమౌంట్ తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మనకు ఫ్రాడ్ అని తెలిసిపోతుంది. ఫస్ట్ డేనే అతనికి ఫ్రాడ్ అని తెలిసింది. కానీ రెండో దానికి అమౌంట్ రిటర్న్ రావడానికి మీరు కొద్ది పంపించండి, మీకు రిటర్న్ ఇస్తాం, మీరు కొంచెం పంపిణీ మీరు రిటర్న్ ఇస్తాం, అట్లా మనిషిని మభ్య పెట్టడం స్టార్ట్ చేస్తారు. కొన్ని మభ్య పెట్టడం అయిపోయిన తర్వాత థ్రెటనింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా చేసి అతను ఆ విధంగా పాపం అన్ని రోజులు అతను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అంటే లేదు, అసలు లేదు సార్. డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియాలోని ఎక్కడాగడ చట్టపరంగా కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడాగడ లేదు. ఇది కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ లా చేసుకొని ఈ విధంగా డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో పబ్లిక్ని భయపెట్టి ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అంటే భయపడద్దు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఎనీ సిబిఐ కానీ సిఐడి కానీ లోకల్ లాస్ పోలీస్ స్టేషన్స్ నుంచి కానీ ఎవరైనా కానీ మీకు డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నామని ఎప్పుడు చెప్పరు. మీకు ఒక నోటీస్ ఇస్తారు, మిమ్మల్ని మా పోలీస్ స్టేషన్కి కానీ ఆఫీస్కి కానీ రమ్మని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చేసిన తర్వాతే మీరు పలానా నేరం చేశారని చూపించిన తర్వాత అరెస్ట్ అనేది జరుగుతుంది. కానీ డైరెక్ట్గా వాట్సాప్ కాల్లోనే మీరు అరెస్ట్ అయిపోతున్నారు, మీరు ఫ్రాడ్ చేశారని చెప్పి ఎక్కడ ఉండదు. ప్రతి పౌరుడు గమనించాల్సిందంటే మన సర్వీసులో మనం ఎప్పుడు ఇంతవరకు ఎటువంటి తప్పు చేయలేదు. మన లోకల్ పోలీస్ స్టేషన్లో మన దగ్గర కేసు లేకపోతే ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ముంబైలో మన మీద కేసు వచ్చిందంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. అందుకని ప్రతి పబ్లిక్ చెప్తున్నాను, మీరు ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ భయపడద్దండి. మీరు లోకల్ పోలీసుని కానీ అప్రోచ్ అవ్వండి, లేకపోతే 1930కి కాల్ చేయండి, లేకపోతే సైబర్ పోర్టల్కు మీరు ఎంటర్ చేయండి. ఏ ఫ్రాడ్ జరిగినా కానీ విత్-ఇన్ 1 hour, అదే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మా భాషలో, ఆ గోల్డెన్ అవర్ లోపల మీరు కానీ కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. రీసెంట్లీ కూడా తొందరలోనే దీని మీద కూడా చట్టం వస్తుంది. త్వరలోనే అమౌంట్ ఫ్రీజ్ అయిన అమౌంట్ను కూడా ఇమీడియట్లీ బ్యాంకుల ద్వారా రిటర్న్ కూడా చేయడం జరుగుతుంది. అది కూడా జరుగుతుంది. కనుక ఎవరు భయపడద్దు. ఇలాంటి మోసాలకి ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకోసము ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున బాపట్ల పోలీసు వారు ఎప్పుడు కూడా మీకోసం వెళ్ళవేళలా మీకోసం ఉంటారని చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కాకుండా సైబర్ క్రిమినల్స్ కొత్త ఎంబోలు ఎత్తున్నారు. ఏపీకే ఫైల్స్ అంటూ, లేదు ఆన్లైన్ ఫ్రాడ్ అంటూ, లేదు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటూ, ఓటీపీ చెప్పండి, రకరకాల మోసాలకు వెళ్తున్నారు. ఇప్పుడు మీకు ఐడెంటిఫై చేసిన మోసాల గురించి చెప్పండి. ఏ విధంగా వాళ్ళు మోసాలు చేస్తుంటారు, పబ్లిక్ ఎలాగా జాగ్రత్త తీసుకోవాలి, ఒకవేళ మోసపోతే ఏం చేయాలి? నేను ఈ మధ్య కాలం నేను చేస్తున్నప్పుడు సార్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఒక చిన్న దాంట్లో ఇరుక్కుంటున్నారు సార్. ఎట్లా అంటే నా ఫోన్ హ్యాక్ అయిందని అడుగుతున్నారు చాలా మంది కూడా. నా దగ్గర చాలా మంది వస్తుంటారు, డైలీ ఒకటి వస్తుంటారు. సార్ నా ఫోన్ హ్యాక్ అయింది సార్, ఎవరు నా ఫోన్ ని హ్యాక్ చేసి నా దాన్ని మొత్తం ఆపరేట్ చేస్తున్నారు సార్ అంటారు. మన ఫోన్ ని ఎవరు హ్యాక్ చేయడం జరగదండి. మనకు జరిగింది ఎక్కడంటే మనకు వాట్సాప్ లో ఏపీకే ఫైల్స్ అని వస్తుందండి. ఏపీకే అంటే మనకి ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్స్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపిస్తుంటారు. ఆ ఏపీకే ఫైల్ ఒక లింక్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయగానే మన ఫోను ఆ యొక్క
సైబర్ క్రైమ్ ముద్దాయిల దగ్గరికి కస్టడీలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి ఏపీకే ఫైల్స్ మన వాట్సాప్ లో ఉన్న అందరికీ షేర్ చేస్తారు. అదే విధంగా మన యొక్క ప్రొఫైల్స్ కొన్ని కూడా షేర్ చేస్తుంటారు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఓ నా ఫోన్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారు, నా ఫోన్ హ్యాక్ అయిందని చెప్పి మనకు అప్పుడు అనిపిస్తుంది అనమాట. అందుకని ఎవరు కూడా ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా క్లిక్ చేయవద్దు, దాన్ని ఎవరు టచ్ చేయవద్దు. వీలైతే డిలీట్ చేసేయండి అంతే వాటిని. ఒకవేళ ఏపీకే ఫైల్ ప్రెస్ చేశారు, అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి మనం? ఒకవేళ అవును. ఏపీకే ఫైల్ ప్రెస్ చేసాము, నా ఫోన్ హ్యాక్ అయిపోయింది, దానికి ఏం సొల్యూషన్ అంటే, మనకి ఏపీకే ఫైల్ అవ్వగానే ఇమీడియట్లీ ఏం చేయాలంటే, మన మెయిల్ ద్వారా, అంటే నీ పర్సనల్ మెయిల్ ద్వారానే వాట్సాప్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. దానికి ఒక లింక్ ఉన్నది, grievance_office_we@whatsapp.com అని ఒక లింక్ ఉంది. దానికి మనము సార్ ఇట్లా నా ఫోన్ వాట్సాప్ బ్లాక్ అయింది, నాకు ఎవరో వాడుతున్నారని చెప్తే ఇమీడియట్లీ దాన్ని బ్లాక్ చేస్తారు. విత్ ఇన్ 5 days లోపలే మీకు మళ్ళీ వాట్సాప్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అట్లా మెయిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మెయిల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నా కానీ ఇమీడియట్లీ మీ సిమ్ తీసేసి, ఫోన్లో నుంచి సిమ్ తీసేసి ఫార్మేట్ చేసేయాలి. ఫోన్ ఫస్ట్ నీట్గా ఫార్మేట్ చేసుకున్న తర్వాత ఆ సిమ్ని వేరే ఫోన్లో వేసుకొని వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటే మీకు SMS ఓటీపీలు వస్తాయి. ఓటీపీ వచ్చిన మళ్ళీ కొత్తగా వాట్సాప్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది సార్ ఇది మీరు వాట్సాప్ ద్వారా అయితే ఓకే, కానీ కొంతమంది టెలిగ్రామ్ ద్వారా పంపిస్తుంటారు, అక్కడ కూడా ఫ్రాడ్ జరుగుతుంది. సార్ ఏదైనా కానీ సార్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏం ద్వారా వచ్చినా కానీ ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనం ఇమీడియట్లీ కూడా ఆ కన్సర్న్ లీగల్ డిపార్ట్మెంట్ వాట్సాప్ కానీ దీని అన్నిటికీ మెయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి ఒక లీగల్ టీం ఉంటుంది. వాటికి మెయిల్స్ మనకు దాంట్లోనే కలపడుతుంటుంది. లీగల్ మనము వాట్సాప్ లో చూడండి, లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పెద్దానికి, ఫేస్బుక్ లో లీగల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ఒక్క మెయిల్ ఐడి ఉంటుంది, వాళ్ళ మెయిల్కి మనం చేసి సపోర్ట్ మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. వాళ్ళకి చేసినట్లయితే ఇమీడియట్లీ వాళ్ళు మనకు రియాక్ట్ అవుతారు, మనకు బ్లాక్ చేస్తారు కదా ఇమీడియట్లీ. వేరే వాళ్ళు ఇప్పుడు మన వల్ల వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అయితే మీ వాట్సాప్ నుంచి నాకు వస్తే నేను ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాను. అవును. అట్లా మీ వాట్సాప్ నుంచి నాకు ఏమొస్తుంది, నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలి 15,000 20,000, నాకు పలానా అకౌంట్లోకి అమౌంట్ వేయండి అని చెప్పి పంపిస్తారు. ఓ మా ఫ్రెండ్ అది ఫస్టాల్లో ఉండని చెప్పి ఇమీడియట్లీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది అనమాట. అందుకని ఇమీడియట్లీ తెలియంగానే వీలైతే ఆ సిమ్ బయట తీసేసి ఫస్ట్ వాటి ఫోన్ ఫార్మేట్ చేసుకోవడం, తర్వాత మెయిల్ పెట్టడం, కన్సల్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ దేనికైనా సరే మెయిల్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ మన సిమ్ మన వేరే వాట్సాప్లో వేసుకొని వాడుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ విధంగా తప్పించుకోవచ్చు. ఓకే, అది కాకుండా మనం స్టేటస్ లో కానీ ఫేస్బుక్ లో కానీ నా ఫోన్ హ్యాక్ అయిందని మెసేజ్ పెట్టుకోవచ్చా? సార్ పెట్టుకోవచ్చు సార్, కానీ మీరు పెట్టిన 2 నిమిషాల్లోనే వాడు అక్కడ డిలీట్ చేస్తాడు సార్. ఆల్రెడీ వాడి కంట్రోల్లో ఉంది మన ఫోన్. అంటే ముందు ఫోన్ ఫార్మాట్ చేసిన తర్వాత చేసుకోవచ్చా? మళ్ళీ కొత్త ఓపెన్ చేసి అప్పుడు పెట్టుకుంటే మంచిదన్నమాట. మనకు వాడి కంట్రోల్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఫోన్. మన కంట్రోల్ తెచ్చుకోవాలంటే ముందు ఫార్మేట్ చేసుకొని మనం హ్యాక్ చెప్పిన అవుట్ చేయాలి. ఆ విధంగా చేసుకోవాలి సార్. ఓకే, ఏపీకే ఫైల్ తర్వాత ఇంకొక సార్ ఇది మెయిన్ ట్రెండింగ్ లో ఉన్నది ఏపీకే ఫైల్స్. తర్వాత వచ్చేసరికి సార్ రీసెంట్లీ వచ్చేసరికి మన గవర్నమెంట్ పథకాల్లో చూద్దాం. ఇప్పుడు పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి గవర్నమెంట్ అమౌంట్ ఇస్తుంది. ఆ విధంగా తెలుసుకొని చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన వాళ్ళకి కొంతమందికి రీసెంట్లీ సార్ మా దగ్గర ఒక కేసు, ప్రకాశం జిల్లాలో 2 కేసులు, ఇట్లా స్టేట్ వైడ్ చాలా కేసులు రిజిస్టర్ అయినాయి. ఇట్లా ఎట్లా జరుగుతుందంటే డెలివరీ అయిన వాళ్ళకి ఫోన్లు చేసి, అమ్మ మీకు డెలివరీ జరిగింది, మీరు ఒక లింక్ పంపిస్తాము, దాంట్లో అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ పడుతుంది గవర్నమెంట్ ద్వారా అని చెప్పి అట్లా కొంతమంది ప్రాడక్ట్లుగా చేస్తున్నారు. ఈ విధంగా అవి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మీకు లోకల్లో అంగన్వాడీలు ఉంటారు, వాళ్ళ ద్వారానే మీకు ఎన్ని జరుగుతుంటాయి కనుక హాస్పిటల్లో కానీ ఏదైనా కానీ మీరు ఎవరు కూడా ఆన్లైన్ ద్వారా ఎవరు పంపించినా కానీ, ఎటువంటి లింక్ ఇచ్చినా కానీ, తెలియని వ్యక్తుల ద్వారా ఎటువంటి లింక్ వచ్చినా కానీ మీరు ఎంటర్ చేయవద్దు. ఎంటర్ చేసినా కానీ మీకు ఓటీపీ వస్తే మటుకు ఓటీపీ ఎవరికి కూడా చెప్పవద్దు. ఏ బ్యాంకు అడగదు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయర్ కూడా అడగదు మిమ్మల్ని నీ ఓటీపీ ఏందని ఎవరు చెప్పరు. మనం ఇప్పుడు ఆఖరికి మనం ఆధార్ కార్డు ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ చూసి మనం ఓటీపీ చూసిస్తాం, కానీ ఆన్లైన్లో మనం ఎవరిని అడగరు మనల్ని. అందుకని ఎవరు కూడా పబ్లిక్ మీ తరపున బాపట్ల జిల్లా పోలీస్ తరపున అడుగుతుంది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి కూడా ఓటీపీ చెప్పవద్దు. అనాథరైజ్డ్ పర్సన్స్ ఇచ్చిన లింక్స్ ని ఓపెన్ చేయవద్దు. మా తరపున హంబుల్ రిక్వెస్ట్, అందరూ కూడా పాటించండి. ఓకే సార్, ఈ రెండు కాకుండా ఇంకా ఏమైనా కొత్త తరహా మోసాలు వస్తున్నాయి కేసులు? సార్ ఇంకా మనకు ఆల్రెడీ పాత అయిన స్కామ్స్ ఉన్నాయి సార్ ఎక్కువ కూడా. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక లోన్ స్కామ్స్ అని జరుగుతున్నాయి. ఈ లోన్ స్కామ్స్ ఎట్లా అంటే సార్, ఫస్ట్ వాళ్ళు మీకు మన చాలా మీ ఫోన్లకు కూడా వచ్చుంటాయి, నా ఫోన్లకు కూడా చాలా మందికి మీకు 20,000 అప్రూవల్ అయింది లోను,
ఉమ్, అని చెప్పి ఒక లోన్ లింక్ పంపిస్తుంటాడు. చాలా మంది పాపం అప్పుల్లో ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా ఒక 20,000 లోన్ వచ్చేసింది నాకు అర్జెంటుగా, వితౌట్ పేపర్ ఏం అవసరం అని చెప్పి ఆ లింక్ ఓపెన్ చేస్తారు. అంటే అప్పుడు ఇమీడియట్లీ మీ ఫోన్లో ఉన్న 10,000 కానీ ఎంత అమౌంట్, అంత అమౌంట్ని వాళ్ళు ఓటీపీ ద్వారా వాళ్ళే జనరేట్ చేసుకుని అమౌంట్ క్లీన్ చేస్తారన్నమాట. ఈ లోన్ యాప్స్ని ఎవరు నమ్మొద్దు. మనకు ఎవరు కూడా ఇంట్లో మనకు మనకు డబ్బులు ఎవరు అంటే ఒక డైలాగ్ ఉన్నదన్నమాట, ఒకటి గోల్డ్ షాప్ ఉమ్, అవుతుంది, డబ్బులు ఊరికే రావు అని. అట్లా ఉమ్, ఆ విధంగా ఎవరు కూడా మనకు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు సార్. అందుకని ఎవరు కూడా మనకు ఫ్రీగా లోన్ మనం అడగకుండా మనకు తెచ్చి ఏ బ్యాంక్ కూడా నీకు వితౌట్ అప్రూవల్ చేయకుండా ఏ బ్యాంకు కూడా నీకు రూపాయి అమౌంట్ కూడా ఇవ్వదు. అలాంటి వచ్చే అమౌంట్స్ గురించి కూడా మీరు ఎక్కడో కూడా చేయొద్దు. మాకు డైలీ 2 to 3 వస్తుంటాయి. ఎవరు నమ్మొద్దు వాటిని, ఎవరు కూడా అట్లాంటి ఓకే లోన్ యాప్లు కూడా మీరు ఎక్కడ నమ్మొద్దు, ఎవరు చేయొద్దు. ఓకే ఇంకా వచ్చేసరికి సార్, రీసెంట్లీ ఒకటి వచ్చింది ఏంటంటే, మీరు రూ. 10 ఇన్వెస్ట్ చేయండి, మీకు 5 times 10 times అవుతుందని చెప్పి చెప్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే దానికి ఖర్చు చూపిస్తారు. మనం ఫస్ట్ ఒక 10,000 వేస్తాం సార్. ఉమ్, వాడే అంతే, దాన్ని 1 week తర్వాతే డబ్బులు డ్రా చేయాలి, అది కండిషన్. ఉమ్, మండే రోజున మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం సార్. మండే ఉమ్, రోజున 10,000 వేస్తాం. మనకు ట్యూస్డేకి ఏం కనపడుద్ది, 50,000 అయిపోద్ది. మనకు బ్యాలెన్స్ కనబడుతుంది, ఈ రోజు నా 50,000 వచ్చింది. ఈ మనిషి ఆశపరుడు కదా సార్, ఇంకొక 10,000 వేస్తాను. అట్లా ఫ్రైడే దాకా ఒక 5 lakhs వేయించుకుంటాడు. ఫ్రైడే ఈవినింగ్ కి మనకు 50 lakhs కనబడుతుంటాయి. నువ్వు ఒక్కరితో అయిపోవు. నా పక్కన స్నేహితుడు చెప్తాం, నాకు 50 lakhs పడి నేను చెప్పగానే అతను కూడా, అంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఈజీ అనమాట దీంట్లో. ఉమ్, ఉమ్. అంటే మన చుట్టుపక్కల బంధువులందరికీ చెప్తాం. ఈ విధంగా మండే టు ఫ్రైడే చాలా అమౌంట్ పడుతుంది. మనం రేపు సాటర్డే మార్నింగ్ డ్రా చేద్దాం అనే సరికి మొత్తం ఏమి ఉండదు, దాంట్లో జీరో ఉంటుంది. ఉమ్. ఇది చాలా అసలు ఓకే చాలా పెద్ద సార్, ఇది scam ఇది. కాకుండా సార్ యూట్యూబ్ లింక్ పంపి లేదంటే రీల్స్ పంపి ఇది లైక్ చేయండి చాలు మీకు డబుల్ అమౌంట్ వస్తుందని చేస్తున్నారు, వాస్తవం అంటారా? లేదు సార్, మనకు ఏది లింకులు కానీ ఎవరిచ్చినా కానీ చాలా మంది కూడా యూట్యూబ్ లో కేవలం అది లైక్ చేయండి చాలు మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. లేదు సార్, ఎక్కడ కూడా యూట్యూబ్ లో లైక్ చేయడం కానీ డబ్బులు వస్తాయి అనేది కూడా ఎక్కడ అట్లాంటివి లేవు సార్. ఇవన్నీ కూడా సైబర్ మోసాల్లో ఒక భాగం లాగానే ఉంది ఇవన్నీ కూడా. ఎవరు కూడా మనకు ఫ్రీగా డబ్బులు ఇవ్వరనే విషయాన్ని మనం గమనించాలి. పబ్లిక్ దాన్ని ఆలోచించాలి కూడా. ఒక లింక్ ఇచ్చి క్లిక్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనే ఆలోచన అనేది ఎక్కడ ఉండదు. అది గమనించండి. పబ్లిక్ ఎవరు కూడా యూట్యూబ్ లింక్లు పంపించడం వాటిని ఎవరు కూడా నమ్మొద్దు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, కొంతమంది ఫోన్లకి లింక్లు వస్తున్నాయి, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా వాష్రూమ్లకు వెళ్ళినా లేదా ఎక్కడ కూర్చొని ప్రైవేట్ ఉన్నప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కెమెరా ఓపెన్ అవుతుంది, ఆ వీడియో షూట్ అవడం, అది క్రిమినల్ చేతికి వెళ్తుంది. ఈ తరహా కేసులను మీ దగ్గరకు వచ్చాయా? సార్ యాక్చువల్లీ అయితే ఈ టైప్ ఒకటి 1 or 2 విన్నాను, కానీ మా దగ్గరికి అయితే ఈ జిల్లాలో రాలేదు. కానీ ఇవన్నీ అదే వాస్తవం సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ముందు, ఏపీకి ఫైల్స్ ఆన్ చేయగానే ఫోన్ వాళ్ళ కస్టడీలోకి వెళ్తుందని. వన్స్ ఫోన్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని అలో అవుతాయి సార్ అతనికి. మనం ఏం చేస్తామంటే సార్, ప్రతి ఒక్క యాప్ చేసేటప్పుడు అన్నిటికీ అలో 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 అని వస్తుంటది. అన్నిటికీ అలో కొడతాం. ఉమ్, గమనించాలి, దేనికి అలో ఇస్తున్నాం, దేనికి అలో ఇవ్వకూడదు. ఉమ్, నీ పర్సనల్ డేటా ఒకటి ఉంటుంది, నీ కెమెరా ఒకటి డేటా, దానికి అలో ఇవ్వకూడదు. అది వాటిని చూసుకోవాలి. అందుకని కూడా ఏ లింకులు వచ్చినప్పుడు కూడా ఎవరు క్లిక్ చేయొద్దు. ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, మీకు ఒకవేళ ఏదైనా మీకు పలానా నా దాంట్లో ఎవరైనా హ్యాక్ చేస్తారు పలానా ఉందని చెప్పి డౌట్ వచ్చింది అనుకోండి, దానికి ఒక సింపుల్ ఒక యాప్ ఉంది మన గూగుల్ పేలో, కవచ్ అథెంటికేషన్. కవచ్ అథెంటికేషన్ అని ఒక మనకు మన గూగుల్ దొరుకుతాయి, మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. కవచ్ అథెంటికేషన్ అని వేసుకుంటే దాంట్లో మనకి ఎవరైనా కానీ ఏమైనా మన దాంట్లో కానీ ఎవరైనా కానీ ఏమైనా యాప్స్ చేస్తున్నా కానీ ఏమైనా ఉన్నా కానీ అవి ఐడెంటిఫికేషన్ చేస్తాం, వాటి డిలీట్ చేసుకోవచ్చు మనం. ఉమ్. అది కవచ్ అథెంటికేషన్ ప్రతి ఫోన్లో కూడా కవచ్ అథెంటికేషన్ వేసుకోండి. దాని ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. రెండోది ఏంటంటే, మనకు ఇలాంటి ఏపీకి ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ కాకూడదు అనుకుంటే మనకు సెట్టింగ్స్లోనే యాప్లో డొనాట్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఓన్లీ ప్లే స్టోర్లో వచ్చే వాటిని మాత్రమే అలో అవుతుంది. అదర్ దాన్ ప్లే స్టోర్లో వచ్చే వాటిని తీసుకోదన్నమాట మన ఫోన్. ఓకే. అది కూడా సెట్టింగ్స్లో ఉంటాయి మనకు. మనం ఫోన్ కొన్నప్పుడు ఈ రెండు చేయాలి. ఫస్ట్ ఫోన్ కొనంగానే అన్నిటికీ సెట్టింగ్లు అలో కొట్టేయకూడదు, అన్నిటికి కూడా. అది ఒకసారి సెట్టింగ్స్ చూసుకొని యాప్ల్లో కూడా మనం డో నాట్ అలో అని ఉంటుంది అన్నమాట. యాప్స్ అన్ని కూడా నాట్ అలౌడ్ అనమాట. ఇలాంటి యాప్స్ అన్ని కూడా అలో చేయకపోతే మన ఫోన్ మన సేఫ్ లో ఉంటుంది. మనని ఎవరు కూడా మనం థెఫ్ట్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే, కంప్లైంట్ ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్ చేయడం తర్వాత విషయం అండి, పడకుండా ఉండాలంటే సింపుల్ టిప్స్ చెప్పండి. సార్, మనం సైబర్ మోసాలు పాల్గొకూడదు అనుకుంటే మనకు మెయిన్ మన ఫోన్ని చాలా వరకు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి సార్. ఎట్లా అంటే, మన ఫోన్ ఫస్ట్ నాకు చెప్పినట్టుగా మన ఫోన్లో ఫస్ట్
కవచ్ అథెంటికేషన్ ఒక యాప్ గూగుల్ మన ప్లే స్టోర్ ఒక యాప్ వేసి పెట్టుకోవాలి. రెండోది డోంట్ అలో యాప్స్ అని ఉంటాయి. అంటే ప్లే స్టోర్ లో వచ్చే యాప్లకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్. అవి ఆల్రెడీ గూగుల్ వాళ్ళు సెర్చ్ చేస్తారు, వాటికి ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఇబ్బంది లేదు. మనకు ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఇవన్నీ కూడా మన ఫోన్లో రాకూడదు అనుకుంటే డోంట్ అలో అని పెట్టుకోవాలి సెట్టింగ్స్ లో. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఎలాంటి సైబర్ మోసాలు పాల్పడకుండా మనం ఉండగలుగుతాం. అది ఒకటి సార్, లింక్స్ నుంచి బారిపడడానికి. రెండోది ఓటీపీ విషయంలో ఎవరికి కూడా మనం ఓటీపీని షేర్ చేయవద్దు, అడిగినా కానీ చెప్పవద్దు. ఈ రెండు వాటిలో ఉన్నట్లయితే మనం చాలా వరకు కూడా ఎటువంటి సైబర్ మోసాలు భయపడం. మూడోది ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి వచ్చినప్పుడు ఇమీడియట్లీ మీ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే మీరు 1930కి కంప్లైంట్ చేయండి, లేకపోతే సైబర్ పోర్టల్లోకి వెళ్ళి www.cyberpolice అని పెట్టుకున్నా కానీ దాంట్లోనే ఎంటర్ చేయండి. ఈ 3 దాటి చేయడం వల్ల మీరు ఇలాంటి సైబర్ మోసాల బారి నుండి తప్పించుకోవచ్చు. ఓకే సార్, కొంతమంది వీడియో కాల్ చేస్తారు, చేయగానే అమ్మాయి కనబడతారు, నూడుగా కనబడగానే యువతల వ్యక్తి టెంప్ట్ అవ్వడం, ఇతను కూడా నూడుగా చేసిన తర్వాత అది క్యాప్చర్ చేయడం, క్యాప్చర్ చేసిన మరుక్షణంలో సిబిఐ అంటూ లేదంటే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంటూ రావడం, బెదిరించడం, ఈ తరహా మోసాలు కూడా మీకు ఎదురయ్యా? సార్ మంచి క్వశ్చన్ సార్. ఇది చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను, చూశాను కదా సార్. వీటిని ఎట్లా జరుగుతుంటాయి అంటే సార్, యాక్చువల్లీ మనం ఫస్ట్ ఒక అమ్మాయి మనకి న్యూడ్ ఫొటోస్ ద్వారా వీడియో కాల్ వస్తాన్ని మనం ఆటోమేటిక్గా చూస్తారు, మాట్లాడతారు. అక్కడ వీళ్ళు మాట్లాడినప్పుడు చేస్తారంటే వీళ్ళకి బయట మనం ఎట్ట బయట పెడతారంటే మన వాళ్ళు నూడ్ చేయకపోయినా పర్వాలేదు, ఆపోజిట్ నూడ్ లేకపోయినా కానీ ఆ ఆపోజిట్ అమ్మాయి వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు కింద మనది ఒక చిన్న ఫోటో పుడుతుంది మన వీడియో వాట్సాప్ కాల్లో. ఆ 2 స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ మనకు వాట్సాప్ చేస్తారు సార్. ఫస్ట్ ఏం బెదిరిస్తారంటే మీ వైఫ్ పంపిస్తా ఉంటారు, మన తల్లిదండ్రులు పంపిస్తాం, మన ఫ్రెండ్స్ పంపిస్తామని చెప్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మనిషి భయపడతాడు. అందుకని మెయిన్ ఏం చేయాలంటే ఇలాంటి వీడియో కాల్స్ మెయిన్ ఫస్ట్ అనాథరైజ్డ్ వీడియో కాల్స్ ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయకూడదు. మనకు తెలియని పర్సన్ నుంచి వీడియో కాల్ వస్తుందంటే అసలు వాట్సాప్ ఓపెన్ చేయకూడదు, ఫస్ట్ సబ్జెక్ట్. ఒకవేళ వస్తానే ఇమీడియట్లీ ఒకవేళ వస్తే మన వీడియో ఆపుకోనైనా కానీ చేసుకోవాలి. ఒకటి మనం వీడియో కాల్ ఆన్ చేయకూడదు, రెండోది మన వీడియో ఆపుకోనైనా కానీ మాట్లాడాలి, మూడోది వీలైనంత వరకు కూడా మామూలు వాట్సాప్ కాల్లోనే మాట్లాడాలి. ఇవి చేయడం వల్ల మనం సేవ్ అవుతాం. ఒకవేళ మనం ఒకవేళ అమ్మాయి ఆన్ చేస్తే ఇమీడియట్లీ కట్ చేయాలి. 100% కట్ చేయమంటారా, లేదు మన కెమెరా ఇలా బ్లాక్ చేసి చూసుకుంటూ మాట్లాడుకోవచ్చా? సార్ అది చాలా తప్పు సార్ ఇది. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాము, మనం భారతీయ పౌరులు, మనం ఎప్పుడు కూడా స్త్రీల యొక్క గౌరవాన్ని అంటే మనకు తెలిసిన వ్యక్తా కాదా అని చూసుకోవడానికి. తెలిసిన వ్యక్తి అని దానికి అప్పుడు ఫస్ట్ వీడియో కాల్ చూసుకునేటప్పుడు ఫస్ట్ వీలైనంత వరకు వీడియో ఆపుకొని చూడండి సార్. అప్పుడు మనకు తెలిసిన వ్యక్తి కాదనుకున్నప్పుడు కట్ చేసేయడం ఉత్తమైన పని. మనం దాన్ని అసలు ఉత్తమైన పని, మన వీడియో ఆన్ చేసుకోకపోవడం ఉత్తమైన పని మన దాంట్లో. ఓకే, మనలో అమాయకత్వం, మనలో అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలట వరంగా అంటున్నారు రసూల్ గారు. ఆయన చెప్తున్నట్లుగా మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేదు అత్యాశకు పాల్పడితే ఇటువంటి తరహా నేరాలకు వస్తుంటాయి. ఈ రెండే వాళ్ళ పాలిట వరంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, బాధితులందరూ కూడా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, నేరానికి పాల్పడ్డవారు అందరూ కూడా కనీసం 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మన అమాయకత్వం, మన అత్యాశ ఏ స్థాయికి దిగజారుతుందన్న విషయాన్ని సైబర్ క్రిమినల్ చేస్తున్న నేరాలకి మనం గుర్తుగా పెట్టుకోవాలి. ఇప్పటికైనా సరే తెలియని వ్యక్తులు, ఎస్ఐ గారు చెప్తున్నట్లుగా తెలియని వ్యక్తులు ఫోన్లు కానీ ఎత్తకపోవడం, వచ్చిన ప్రతి లింక్ ని క్లిక్ చేయడం, అడగగానే ఓటీపీ చెప్పకుండా ఉంటే సింపుల్ గా మనం బయటపడతాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే తెలియని వ్యక్తి పంపిన ప్రతి లింక్ ని క్లిక్ చేయకుండా డిలీట్ చేస్తే అసలు ఏ టెన్షన్ లేకుండా ఉంటామంటూ రసూల్ గారు చెప్తున్నారు. ఇది సైబర్ క్రిమినల్స్ పట్ల మనం ఎలా ఉండాలి విషయాన్ని రసూల్ గారు తెలుసు. వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.